బంగారు బాగున్నావా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. మనకు తెలుసు కదా మీకు కెమెరాలో ఇంత ఉంటే ఇంత కనిపిస్తావు, ఇంత ఉంటే ఇంత కనిపిస్తావు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇప్పుడు ఆ సీరియల్ వచ్చింది కదా యువ అని, ఆ టైం నుంచి ఉన్నా. ఏంటప్పుడు పుట్టావా? 30,000 50,000 నడిపిద్దాం, ఉన్నంత కాలం నడిపిద్దాం. ఏముంది అక్క, చేయాలి కదా. అంతే, అస్సలు తగ్గదు. వాళ్ళని చూస్తే ఇంకా ఎనర్జీ వస్తుంది. అరే వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారంటే మేము ఇంకా ఎంత చెయ్యాలి అనేది. నిజమా? ఇన్ఫ్లుయెన్సర్ ఇట్లా అనాలనా? ఇన్ఫ్లుయెన్సర్ ఏంటి ఎటకారమా? మీరు బయలుదేరుతున్నారా నెక్స్ట్ సీజన్? లేలే కాదు, ముచ్చట మంచిగున్నది ఒకటి ప్రశ్న అడుగుదామని. అంటే మేబీ అది జరిగింది ఇంత, చూసేటప్పటికి ఇంత అనిపిస్తుంది. సో ఇంత అయితే ఉంటది. ఏదన్నా ఒకటి ఉంటేనే చూస్తారని ఏదో ఒకటి కూడా చేస్తారట కదమ్మా. ఏమైనా ఎంత బాగా ఇంప్రూవ్ అయ్యావురా. అయితే తెలీదు, అది అలా చేసిన వాళ్ళైతే అది అప్పటికి అప్పుడు ప్రాంక్ అని ఓపెన్ గా చూపించేస్తారు. అవునా? హోస్టింగ్ చేస్తున్నావు కదా, ఆహా. నీకు మొగ హోస్టింగ్ ఎవరు లేరా? మొత్తం ఏం దిక్కుమాలిన ప్రశ్న నీతోటి. గోస్ట్ని పెట్టుకోను, ఓన్లీ హోస్ట్, నో మోర్ దోస్తు, నో మోర్ గోస్ట్. ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా? మంచిగా మాట్లాడుతావు తెలుగు. ఏడ నేర్చుకున్నావు? ఎవరు నేర్పించి? నేనే సెల్ఫ్ హెల్ప్. నా తల్లే పిల్లని చూస్తా అంటే ముద్దొస్తాంది కదండి. తప్పు వచ్చినా సర్లే, అది నేను సరిదిద్దుకుంటాను తప్ప ఇప్పుడు అది హెజిటేట్ ఇంకా చేయను నేను. గ్లామర్ అనేది చేస్తూనే ఉన్నాను, ఇప్పటికీ చేయాలని ఉంది నాకు, కాదనట్లేదు. ఐ లవ్ లుకింగ్ గ్లామరస్, ఐ లవ్ బీయింగ్ గ్లామరస్. నేనేం నేర్పిస్తాను, వాళ్ళే మమ్మల్ని నేర్పిస్తారు. వాళ్ళకి చాలా తెలుసు. నీకు తెలీదా? వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి చాలా మంది డైరెక్టర్స్ వచ్చారు. ఈ సౌలభ్యం కూడా ఉందండి. చెబుతున్నాడుగా 10 మందిని బట్టి ఎంకరేజ్ చేస్తానని.